వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అవకాశాలు మీ దేశంలో ఉన్నటువంటి మనుస్మృతిని పరిపాలిస్తున్న మనుస్మృతి ప్రకారం జీవిస్తున్నటువంటి ఈ బాజీరావు పేష్వా ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణ రాజు మీ భవిష్యత్ తరాలని అంధకారంలో నెట్టేస్తున్నాడు. మీ భవిష్యత్ తరాలకి మేము అవకాశాలు కల్పిస్తామంటే అగో అక్కడ ఎలవడుతున్నాడు ఆ సిద్ధినాథ్ మహర్ గారు. సరే రేపటి వరకు మాకు సమయం ఇవ్వండి అని చెప్పి బాజీరావు పేష్వా దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మీతో పాటు మేము యుద్ధం చేసి ఆంగ్లేయులైనటువంటి వాళ్ళని ఓడించినాం, ఇప్పుడు వాళ్ళు మీతో పాటు యుద్ధం చేయడానికి మమ్మల్ని రమ్మంటున్నారు, మాకు భవిష్యత్ తరాలకి అవకాశాలు ఇస్తామంటున్నారు అని అంటే ఈ బాజీరావు పేష్వా ఏమంటారో తెలుసా? మీకు సోది మొన మీద ఉన్నటువంటి భాగాన్ని కూడా మీకు ఇవ్వము, మీ పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయము, మీరు కేవలం చచ్చిపోయిన కళేబరాన్ని బ్రతకాల్సిన వాళ్ళు, మలమూత్రాలను ఎత్తిపోయాల్సిన వాళ్ళు, మా కింద కూలీలుగా బ్రతకాల్సిన కూలీ నా కొడుకురా మీరు వాళ్ళ తరపున యుద్ధం చేస్తే చేసుకోపోయి సొంత మీద ఏమవుతుందని చెప్పేసి సవాల్ విసిరిన బాజీరావు పేష్వాకి దాన్ని చాలా అవమానపోయే యుద్ధంలో మా భవిష్యత్ తరాల కోసం ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాట సిద్ధినాథ్ మహర్ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మహాత్మా జ్యోతిబా ఫులే ఈ భూమి మీద పుట్టకున్న ముందు మాట్లాడుతున్న మాటలు. అవతలలో మాట్లాడుతున్న మీ మాలమాది వరకు 35 మార్కులు పాస్ అయితే ఉద్యోగం వస్తుందని చెప్పి మాట్లాడుతున్న బీసీ సహోదరుల మైండ్ లో మనస్సులో విషాన్ని నింపిన ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలని కాడి కిందేసి మీరు తొక్కాలనే ఈ చరిత్ర అంతా మీ ముందర పెడుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ సిద్ధినాథ్ మహర్ గారు వెళ్ళి ఆ ఆంగ్లేయులతో చెప్తాడు, అయ్యా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి మా దేశం యొక్క స్వేచ్ఛ కోసం పోరాడినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణీయ మనువాదపు కుక్కలు మా భవిష్యత్ తరాలకు అక్షరాలు అంటరానితన నిర్మూలన చేయమంటున్నారు, మీతో పాటు మేము యుద్ధం చేస్తామని మాట తీసుకొని ఆ సిద్ధినాథ్ మహర్ ఈ మాట ఎవరి కోసం తీసుకున్నాడు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయ, బ్రాహ్మణ హేటర్లందరి కోసం పోరాడుతున్నారు ఈ మహర్లు, గుర్తుపెట్టుకోండి. మాలమాదిల కోసం కాదు, దయచేసి ఎవరి కోసం? బ్రాహ్మణ హేటర్లు, రెడ్డిలు, రావులు, వెల్మలు. కేసీఆర్ కు చదువు వచ్చిందన్న మహర్ల వల్లే వచ్చింది, రాజశేఖర రెడ్డికి చదువు వచ్చిందన్న మహర్ల వల్లే వచ్చింది, అందరికీ చదువు వచ్చిందంటే కారణం వాళ్ళే. ఆ విషయాన్ని వినీతంగా మీకు చెప్పాలనే నేను ఇంత దూరం వచ్చా. దాంట్లో ఈ ఫ్రాన్సిస్ స్టాటన్ వాళ్ళ ఇద్దరు మిత్రుని కూడా ఈ బ్రాహ్మణులు 2 ముక్కలుగా నరికి ఆ తలల్ని వాళ్ళకు గిఫ్ట్ గా పంపిస్తారు. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ తరఫున పోరాడుతున్నది ఎవరు చెప్పండి? మహర్లు పోరాడుతున్నారు. అప్పుడు ఈ ఫ్రాన్సిస్ స్టాటన్ అంటాడు, అమ్మో వాళ్ళు 28,000 మంది ఉన్నారు, మనలో ఆల్రెడీ 270 నుంచి 300 మంది చచ్చిపోయినారు. నా ఇద్దరు మిత్రులు, నా సైన్యాధికారులు అయినటువంటి నాకు సహచరులుగా ఉన్నటువంటి ఇద్దరిని చిరచ్ఛేదనం చేసిండ్రు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా మీరు ముందుకు అడుగేస్తే మీ వాళ్ళందరికీ కూడా ఇట్లనే మొండెల నుంచి తలలు వేరు చేస్తామని బాపు గోఖలే నాయకత్వం వహించిన సైన్యం నుంచి హెచ్చరికలు వస్తే ఫ్రాన్సిస్ స్టాటన్ చెప్తాడు, వద్దు, ఈ యుద్ధము చెయ్యడం వద్దు, బతికుంటే బజ్జీలు అమ్ముకుందాం, బఠానీలు అమ్ముకుందాం, మనం ఇక్కడి నుంచి పోదామని ఈ జనరల్ స్టాటన్ వాళ్ళకి చెప్తే అదో అక్కడ కనబడుతున్నటువంటి మన తాత సిద్ధినాథ్ మహర్ చెప్తాడు, మిస్టర్ స్టాటన్, కత్తికి ఒక కండగా నరికి రక్తాన్ని చురుకొని తాగే వంశంలో పుట్టినాం మేము, నీకు భయం పడితే ఈ సైన్యాన్ని కూడా వద్దు, నేను నాతో పాటు 499 మంది మహర్లం పోరాటం చేసి విజయాన్ని సాధించి చూపిస్తాం, నీకు భయం అయితే ఇక్కడ ఉన్న సైనికుల మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చో అన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.